వీరు ఐటీసీ నుంచి చాలా మంచి మార్కెటింగ్ సోర్స్ ఐటీసీ అనేది మనం అందరం కూడా వినియోగించుకోవచ్చు. తర్వాత కె మల్లికార్జున గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ బయో యాస్థెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్గా ఈరోజు మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కేఆర్కే రెడ్డి గారు రావాల్సింది. ఆయన ఏదో కొన్ని కారణాల వల్ల రాలేదు. నా పేరు మల్లికార్జున్, నేను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ బయో యాస్థెటిక్స్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటే మామూలుగా మనం అందరం పంటలు పండిస్తుంటాము మామూలు నేల మీద మన పొలాల్లో. అది ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కాదు. అయితే మనము పాలీ హౌసెస్లో ప్రొటెక్టెడ్ కల్టివేషన్ చేసేటువంటి కల్టివేషన్ని ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అంటాం. ఎందుకు పాలీ హౌసెస్లో మనం కల్టివేషన్ చేస్తాము అంటే అది పూర్తిగా కంట్రోల్డ్ కండిషన్స్లో ఉంటాయి. దానికి డిసీజెస్ పెస్ట్లు రాకుండా మనం జాగ్రత్త చేసుకోగలుగుతాం. తర్వాత ఎండాకాలంలో కూడా చలికాలంలో పండే పంటల్ని పండించగలుగుతాము. మనం కనుక ఇలాంటి ఈ పాలీ హౌసెస్ వేసుకున్నట్టయితే మనము దాంట్లో ఈ 365 రోజులు ఏదో ఒక పంట మనం పండించుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో 3-4 పంటలు, కొన్ని ఆకుకూరలు అట్లాంటివి అయితే 5 పంటలు కూడా వేసుకోవచ్చు. కొన్ని ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఈ పాలీ హౌసెస్లో ఇది ప్రొటెక్టెడ్ కల్టివేషన్ మెథడ్ అంటాం అన్నమాట. దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఇందులో న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్, తర్వాత ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ పాలీ హౌస్. తర్వాత నెక్స్ట్ ప్లీజ్. ఇది న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీ హౌస్లో మనకి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. ఓకే. దీంట్లో ఇది మనం న్యాచురల్గా తక్కువ ఖర్చులో చేయగలిగినటువంటిది. తర్వాత బయట వాతావరణానికి ఓపెన్గా ఉంటుంది. కొంత మనము గాలి ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల మనకి అది నార్మల్గా ఉంటుంది, అందరూ చేయడానికి వీలైనటువంటిది. ఎన్వైరన్మెంటల్లీ కంట్రోల్డ్ పాలీ హౌస్ అంటే దీనికి ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనము అన్ని కంట్రోల్డ్ పెట్టచ్చు. ఫర్టిలైజర్ కూడా మనం మెకనైజ్డ్ వేలో ఇవ్వచ్చు. తర్వాత కంప్యూటరైజ్ చేసి మనము ప్రోగ్రామ్ చేసేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళు. వాటర్ కూడా టైం ప్రకారం ఫిక్స్డ్ క్వాంటిటీస్ వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్, బేస్డ్ ఆన్ కన్స్ట్రక్షన్ టైపు అంటే ఇందాక చూపించిన 2 మేజర్గా మనకి చూసేటువంటివి. ఇది ఇంకొక 3 రకాల పద్ధతులు కూడా ఉన్నాయి. హైటెక్ పాలీ హౌస్, మోడరేట్ టెక్ పాలీ హౌస్, లోటెక్ పాలీ హౌస్. ఇది జనరల్గా లోటెక్ పాలీ హౌస్ చాలా చీప్గా చేయొచ్చు. చాలామంది రైతులు దీన్ని చేస్తూ ఉంటారు. నేను 2005లో సిమ్లా వెళ్ళినప్పుడు అక్కడ కొండల్లో చిన్న ఏరియాస్ పెట్టుకొని ఈ పాలీ హౌసెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. అక్కడ ఈ రకమైనటువంటివి ఎక్కువ చూశాను నేను. తర్వాత సమ్ ఆఫ్ ది కీ అడ్వాంటేజెస్ ఆఫ్ పాలీ ఫార్మింగ్ ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పున్నాను. కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, ఇయర్ రౌండ్ కల్టివేషన్, పెస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ ఈజీగా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్ మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్ వస్తుంది. ఎందుకంటే మనం సాయిల్ కంట్రోల్లో ఉంటుంది, వీడ్స్ ఉండవు కాబట్టి మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ అంతా కూడాను మొక్కలే తీసుకుంటాయి. తర్వాత వాటర్ కన్జర్వేషను, మనకి 1 ఎకరం మామూలుగా పండించే పొలాల్లో వాడేటువంటి నీళ్లతోటి 4 నుంచి 5 ఎకరాలు కూడా మనం పండించుకోవచ్చు. తర్వాత దిగుబడులు పెరుగుతాయి. ఎందుకంటే కంట్రోల్డ్ కండిషన్లో మొక్కకి కావలసినటువంటి టెంపరేచర్ని, మాయిశ్చర్ని, మనం హ్యూమిడిటీని ఇస్తాం కాబట్టి, న్యూట్రియంట్స్ని సరిగా ఇస్తాం కాబట్టి మొక్క తన జెనెటిక్ పొటెన్షియల్ని చూపించగలుగుతుంది. అందువల్ల మనకి దిగుబడులు పెరుగుతాయి. లెస్ క్రాపింగ్ పీరియడ్. ఇది మొక్క డే 1 నుంచి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మొక్క పెరుగుతుంది కాబట్టి తొందరగా మనకి ఈల్డ్ వస్తుంది. 4 నెలల్లో పండేటువంటి పంటని మనం 3.5 నెలల్లోనే తీసుకోవచ్చు. ఈజీ ఫర్టిలైజర్ అప్లికేషన్స్ మనము డ్రిప్ ద్వారా ఇచ్చేసేయచ్చు. తర్వాత ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ డిసడ్వాంటేజెస్ మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. లిమిటెడ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ ఫ్లో ఉంటుంది, దాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. హై
ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్. పాలీ హౌస్ అనగానే చాలా ఖర్చు అవుతుంది. 6 లక్షల దగ్గర నుంచి దాదాపు 12 లక్షల దాకా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఇది వెనక్కి పోతుంది. తర్వాత ఇది షేడ్ నెట్స్ కూడా ఒక మంచి ప్రొసీజరు. మనం నారు పెంచాలన్నా తర్వాత ఇతర పంటలు కూడా దాంట్లో పండించవచ్చు. మహారాష్ట్రలో ఇది ఎక్కువగా వాడతారు. దీంట్లో మనకి సన్లైట్ నుంచి వచ్చేటువంటి కాంతి ఎక్కువ అవడం వల్ల ఒక్కోసారి మొక్కలు సరిగా దిగుబడి ఇవ్వలేకపోతాయి. అక్కడ మనము ఇది వేయటం వల్ల 30% నుంచి 95% వరకు ఎండని తగ్గించి ఇచ్చి మనం దిగుబడులు తొందరగాను బాగా ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోవడానికి వీలుంటుంది. తర్వాత లో కాస్ట్ టన్నెల్స్, ఇవి టన్నెల్స్ లాగా వేసి కూడా మనం చేస్తాము. అయితే ఇది చలి ప్రదేశాల్లో ఎక్కువగా చేస్తారు. తర్వాత బెనిఫిట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ సెమీ అరైడ్. మన అనంతపూర్లో ఈ కంట్రోల్డ్ కల్టివేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది రైతులు ముందుకొచ్చి చివరికి స్ట్రాబెర్రీ లాంటివి కూడా ఇక్కడ పండించగలుగుతారు. ఎండాకాలంలో కూడా పండించగలుగుతారు. అంటే అలాంటి పరిస్థితి కూడా వస్తుంది. థ్యాంక్ యూ మల్లికార్జున గారు.